మనం ఎన్నో మళ్ళీ యథావిధిగా కొత్త ఆశలతో ఆశయాలతో ఎన్నో కోరికలతో ఎంతో ఉత్తేజంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. 2024 నుంచి 2025లోకి అడుగు పెట్టేశాము, సాదరంగా ఆహ్వానించేశాం. ఎలా ఉండబోతుంది గురుగారు 2025 సంవత్సరం? నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతియే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. 99 టీవీ ప్రేక్షకులందరూ కదా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే ఈ నూతన సంవత్సరంలో నూతనము అంటే కొత్తది, ఈ కొత్తదనాన్ని ప్రజలందరికీ కూడా ఆ ద్వారకాతిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండి, వ్యాపార సంస్థలు కావనివ్వండి, అలాగే విద్యావంతులు పిల్లలు చదువుకోనివ్వండి, అలాగే రాజకీయ పరంగా ఉన్నవ్వండి, ఎంతోమందికి అన్ని శుభ ఫలితాలు ప్రజలందరికీ కూడా కలగాలని మా ద్వారకాతిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని ఈ నూతన సంవత్సరం 24 పూర్తయి 25లో అడుగుపెట్టాం. ఈ అడుగు మంచి అడుగు ప్రజలందరికీ కావాలని కోరుకుంటూ, ఎటువంటి తప్పుడు అడుగులు పడకుండా, తప్పుడు ఆలోచన రానియకుండా, తప్పుడు పనులు రానియకుండా చేయనీయకుండా, తప్పుడు మాటలు ఆడనీయకుండా స్వామి చల్లగా ప్రజలందరికీ కూడా కాపాడాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఎక్కడున్నదంటే ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకాతిరుమల మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ 2 నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. స్వామివారు ఏంటంటే దక్షిణమోహన స్వామి. దక్షిణం అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాలు ప్రజలకు ఎవరికి కలగకుండా, యమబాధలు కలగకుండా సర్వదా కాపాడుతున్న స్వామివారి క్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం ఉన్నది కనుక ప్రజలందరూ కూడా వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ, విద్యాపరంగా కానీ ఎంతోమందికి ఎన్నో శుభ ఫలితాలు కలగజేస్తుంది మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం. అంచేత ప్రజలందరూ కూడా సత్ఫలితాలు, మంచి ఫలితాలు ప్రజలందరికీ కలగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, ఈ 25కి స్వాగతం పలుకుతూ, ప్రజలంతా కూడా అన్ని రాసుల వాళ్ళకు కూడా మంచి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. గురుగారు, మీరు చెప్పినట్లుగా మీ దగ్గరికి ఎంతోమంది ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు, పరిష్కార మార్గాలు తెలుసుకుని వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా కొత్త సంవత్సరం అనేసరికి యువత ఎంతో ఉత్తేజంతో ఉరకలు వేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం యువతకి ఏ విధంగా ఉండబోతోంది, యువత ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ తరంలో, దాని గురించి ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా. ఒక్క విషయం, మనం నెలలు వేరు, మాసాలు వేరు. నెలలు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా అవి నెలలు. మాసాలు చైత్రం నుంచి పాల్గొనే వరకు కూడా ఈ మాసాలు. ఇవి ఇంగ్లీష్ నెలలు. అంటే దీన్ని ఆంగ్లనామ సంవత్సరం అంటారు. ఈ ఆంగ్లనామ సంవత్సరంలో కొన్ని వర్తిస్తాయి ప్రజలకి, కొన్ని వర్తించవు. అంచేత ఆ కొన్ని కూడా ఇంకా శుభప్రదాలు, మంచి ఫలితాలు కలగాలని యువత అంటే జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఎందుకంటే పరుగులు వేస్తున్న కాలం ఈరోజు. అంచేత పరుగులు తీయకూడదు. ఎక్కడ పరిగెట్టాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎగ్గాలో అని తెలుసుకోవాలి. ఆలోచనతో మనం ముందుకు అడుగు వేయాలి. ఆ అడుగు తప్పుడు అడుగులు వేయకుండా ఈ సంవత్సరం చాలా విశేషంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. కానీ అంచేత ఆ ఇబ్బందులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ పని చేసినా సరే ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే పెద్దవాళ్ళ సలహా పిల్లలు ఎప్పుడు కూడా పాటించాలి యువతలు. ఎందుకంటే పెద్దల తాలూకు సలహా సంప్రదింపు లేకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు. అలాంటి ఇబ్బందులు పడకుండా పెద్దవాళ్ళ సలహాతో ముందు అడుగేసినట్టయితే యువత అంతా కూడా మంచి భవిష్యత్తు ఈ తరానికి ఉన్నది. అంచేత ఏంటంటే ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ సలహా సంప్రదింపులు చేసుకుంటేనే, అంతేగాని మీరెవరు మాకు చెప్పడానికి, మాకు అన్నీ తెలిసిలే అని ఏమాత్రం మనం ఆ మాట దూసినా అది మనకి ప్రమాదిస్తుంది. అలాంటి ప్రమాదం లేకుండా పెద్దలు అడుగుజాడలో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. గురుగారు, మీరు ఎన్నో వాస్తు సరే గురుగారు, మనం ఒక కాల్ తీసుకుందాము. నవీన్ తేజ మనకు కాల్ చేస్తున్నారు. నవీన్ తేజ గారు నమస్తే అండి. హలో నవీన్ తేజ గారు, మీరు కాల్లో మాట్లాడండి.
హలో 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 చెప్పండి అమ్మా, మీరు ప్రోగ్రామ్ చూస్తూ మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడండి డైరెక్ట్గా. చెప్పండి అమ్మా, మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో నవీన్ తేజ్ అండి. చెప్పండి. Date of birth? చెప్పండి అమ్మ, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నవీన్ తేజ గారిది. నవీన్ తేజ్. హలో గురుగారు, మీరు ఎన్నో వాస్తు సంబంధించి ఎన్నో పరిష్కారాలు చూపించారు. ముఖ్యంగా ఈ 2025లో కొత్త గృహ నిర్మాణాలు చేసుకునే వారికి ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఎటువంటి సూచనలు చేస్తారు? గృహము అంటే చాలా విశేషమైనది. ఎందుకంటే ఆ యోగం కూడా కలిసి రావాలి. చాలామందికి ఎంత డబ్బు ఉన్నా సరే ఆ గృహయోగం అనేది లేకపోతే ఆ ఇల్లు కూడా మనం ఏమాత్రం కూడా ముందుకు వెళ్దు. అంచేత అలాంటి ఇల్లు గృహం మనం కట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం గురువుల్ని సంప్రదించి, అయ్యా మాకు ఈ యోగం ఉన్నదా లేదా, ఈ యోగం ఉంటే మనకి ఏ ద్వారం అచ్చి వస్తుంది, ఏ దిక్కు అచ్చి వస్తుంది అని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళినట్టయితే అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ మనకి 27 నక్షత్రాల్లో మనకి 18 శాంతి నక్షత్రాలు. ఈ 18 శాంతి నక్షత్రాల్లో మనకి ఈ 27 నక్షత్రాల్లో మనకి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, పుబ్బ, కృత్తిక, మొత్తం ఒక 15 నక్షత్రాలు మాత్రం అనుకూలంగా గృహయోగాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. అంచేత ఈ నక్షత్రాలు వాళ్ళకి గృహయోగం అనేది చాలా విశేషంగా కనబడుతుంది. అలాగే సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వాళ్ళకి కూడా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విద్యావంతులకు కూడా మంచి అభివృద్ధిలో కనబడుతున్నాయి. కాకపోతే నెక్స్ట్ ఇంకోటి మనకి రాజకీయ పరంగా కూడా ఈ సంవత్సరం అందరికీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అది జాగ్రత్తగా ఆచితూచి గురువులను సంప్రదించి మనం ముందుకు వెళ్ళినట్టయితే అంతా అభివృద్ధిలో ఉంటుందని ఈ 25 అందరికీ చాలామందికి 80% ఫలితాలు అందరికీ బాగా కనబడుతున్నాయి. ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ఏ ఊర్లో పుట్టారు అని చెప్పుకున్నట్టయితే మనకి అంతా శుభ ఫలితంగా ఉంటాయి. మీరు లైవ్లో కాల్ కలిస్తే ఒక సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కాలకపోతే నా నెంబర్లు ఫీడ్ అవుతున్నాయి కనుక ఫీడ్ చేసుకుని లైవ్ అయిన తర్వాత కూడా కాల్ చేయండి. గురుగారు, ఇంకో కాలర్ ఉన్నారు మనకి. నవీన్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నవీన్ గారు నమస్తే అండి. నవీన్ గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సమస్య ఏంటి, గురుగారితో మాట్లాడండి. నవీన్ గారు కొంచెం లౌడ్గా మాట్లాడండి, చెప్పండి. జూలై ఓకే 2003. ఓకే, మీకు ఏదైనా సమస్య ఉందా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నవీన్ గారు ఓకే, మాట్లాడండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అయ్యా నమో వెంకటేష్, అయ్యా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయ్యా చెప్పండి. అయ్యా చెప్పండి సార్. అయ్యా జూలై 19 అంతే చూశాను. మీరు శనివారం పుట్టారు అవునా? ఉత్తరాభద్ర నక్షత్రం 3వ పాదం అయింది. మీనరాశి, తులాలగ్నం పుట్టారు. ఏంటంటే సమస్య ఏంటండి? ఈ సంవత్సరం చెప్పాను ఇందాకలే, మీకు ఈ నక్షత్రం వాళ్ళకి, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి, పుబ్బా నక్షత్రం వాళ్ళకి, చిత్తా నక్షత్రం వాళ్ళకి, అశ్విని నక్షత్రం, వరుణ నక్షత్రం వాళ్ళకి అందరికి కూడా అనుకూలంగా ఫలితాలు కనబడుతున్నాయి. మీరు ఒకసారి పర్సనల్గా మీరు కలుసుకోవాలనుకుంటే నేను ఇవాళ హైదరాబాద్లో ఉంటాను కనుక ఒక్కసారి రండి, ఇంకా లోతుగా వెళ్ళి తెలియబడతాం. లైవ్లో అన్నీ చెప్పలేం కనుక. బాగుంది, శుభం. రైట్. చూసే ప్రేక్షకులు కూడా కాల్ చేసినప్పుడు లౌడ్ స్పీకర్ ఆఫ్ చేసి ఇయర్ స్పీకర్ నుంచి మాట్లాడండి. అలాగే మీరు ప్రోగ్రామ్ చూస్తూ మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా కాల్లో మాట్లాడండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా, వాస్తుకు సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కూడా గురువుగారితో మాట్లాడాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. కాల్ కలవలేని వారు గురువుగారి నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతోంది, దానికి కాల్ చేసి గురువుగారితో డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. గురుగారు అయితే ఇప్పుడు మనకు కాలర్ కాల్ చేసినట్లు 2025లో తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది
ఉండబోతుంది అని అడిగే ప్రయత్నం చేశారు. చూస్తే మనకి యువత, మనం ఇంతకుముందే కూడా మాట్లాడుకున్నాము. అనుకున్నాం. ఇప్పుడు యువత కూడా కొత్తగా వ్యాపారంలోకి దిగడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. వారికి ఏ విధంగా ఉండబోతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి? కొత్తగా వ్యాపారం చేస్తున్న వాళ్ళు అంటే ప్రారంభించాం అనుకున్న వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా వాళ్ళ నక్షత్రరీత్యా ఏ వ్యాపారం అనుకూలిస్తుంది ముందు తెలుసుకోవాలి. అంతేగాని అవతల వాడు ఐరన్ వ్యాపారం ప్రారంభించాడు కదా, మనం కూడా ఐరన్ వ్యాపారం చేస్తే ఇబ్బందులు వస్తాయి. అంచేతంటే వాడు ఏదో కిరాణా షాప్ పెట్టాడు కదా, మనం కిరాణా షాప్ పెడితే మనం ఇబ్బంది పడిపోతాం. అంచేత మనకి ఏ వ్యాపారం కలిసి వస్తుంది ముందు తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ వ్యాపారం మనం చేసుకున్నట్టయితే ఆ వ్యాపారం దగ్గర మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున చాలామందికి ఈ సంవత్సరం నుంచి కుబేర యంత్రాలు ఇస్తున్నాము. అలాగే ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మత్స్య యంత్రాలు ఇస్తున్నాము. అలాగే నరఘోష యంత్రాలను ఇస్తున్నాము. అంచేత వ్యాపారం అభివృద్ధి లేని వాళ్ళకి వ్యాపారం ఇంకా అభివృద్ధిలో ఉండడానికి యువతకి అందరికి కూడా మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున యంత్రాలు ఇస్తున్నాం. ఆ యంత్రం కుబేర యంత్రం అనేది ఒకటి మీరు నిర్మించుకోండి. మీరు ఏ వ్యాపారం పెడదాం అనుకుంటున్నప్పుడు ముందు గురువులు కలుసుకొని అయ్యా మా జాతకరీత్యా మా నక్షత్రరీత్యా ఏ వ్యాపారం మాకు కలిసి వస్తుంది, మే వ్యాపారం అయితే బాగుంటుంది అని మీరు తెలుసుకొని ఆ వ్యాపారం చేసుకున్నట్టయితే దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం అందరూ కూడా వ్యాపారస్తులు కూడా అనుకూలంగా మారుతుంది. గురుగారు, శ్రీ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం ఎక్కడ ఉంది, ఎలా అక్కడికి చేరుకోవాలి, అక్కడ ప్రత్యేకంగా ఎటువంటి హోమాలు యాగాలు జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఒకసారి తెలియచేయండి. అమ్మ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలయం ద్వారకాత్రుడు మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకాత్రుడు మహాపుణ్యక్షేత్రం చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. అది 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. ఆ 2 నదులు ఏమిటంటే గోదావరి కృష్ణానదికి మధ్యలో ఉన్న క్షేత్రం. స్వామివారి 2 నదుల మధ్యలో ఉన్న క్షేత్రం. అంచేత స్వామి దక్షిణమోహన స్వామి అలాంటి క్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిష్యాలు ఉన్నది. కనుక వెంకట అంచేతే మనిషిని ఒక స్థాయిలో ఉంచేది, ఒక సంస్థనైనా ఒక స్థాయిలో ఉంచేది ఆ వెంకటాచలపతి. అలాంటి ఆ ద్వారకాత్రుడు వెంకటేశ్వర స్వామివారు మన జ్యోతిష్యాలం ద్వారా ప్రజలకి ఆరోగ్యరీత్యా కానివ్వండి, వ్యాపారరీత్యా కానివ్వండి, సంతానరీత్యా కానివ్వండి, వివాహరీత్యా కానివ్వండి, ఎంతోమందికి జపాలు హోమాలు అన్నీ చేసి ఎంతోమందికి మన శుభ ఫలితాలు అందజేస్తున్నాం. అంచేత మీరు లైవ్లో కాల్ కలిస్తే ఒక సెకండ్ మాట్లాడండి, లేకపోతే నా నెంబర్లను కూడా ఫీడ్ అవుతున్నాను. కనుక అయ్యా మాకు ఈ సమస్య ఉన్నది అంటే తప్పకుండా మీ ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయడానికి ఎంతో ముందు ఉంటున్నాము. ఒకవేళ గురుగారు మీ దగ్గర మేము రాలేము అంటే మీ దగ్గరికే అయ్యా మా ఊర్లో మేము ఉన్నాం, 10 మంది ఉన్నాం, రండి తప్పకుండా మా ఇంటికంటే తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకి వాళ్ళ జాతక సమస్యలైనా వాస్తు సమస్యలైనా ఎలాంటి సమస్యలైనా సంతానం లేని వాళ్ళకి సంతానం వాళ్ళకి జపాలు హోమాలు అవి చేసి సంతానం కూడా కలుగుతున్నారు చాలామందికి. అంచేత ఏంటంటే వివాహం ఆటంకం కలుగుతున్న వివాహం కూడా చేయిస్తున్నాం. ఎంతోమందికి మనం చేస్తున్నాం కనుక ప్రజలందరూ కూడా సత్ఫలితాలు మంచి ఫలితాలు ఈ సంవత్సరంలో అందరికీ మంచి ఫలితాలు కలగాలని, వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరగాలి, పిల్లలకి విద్యలో పిల్లలు ఎదుగుదల లేని వాళ్ళకి కూడా చేపిస్తున్నాం. అంచేత నా నెంబర్లు ఫీడ్ చేసుకుని తప్పకుండా గురుగారు ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాము. చిన్నయ్య గారు కాల్ చేస్తున్నారు. చిన్నయ్య గారు నమస్తే అండి. సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. ఓకే సార్, చెప్పండి మీ సమస్య ఏంటి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో సార్, మీ ఆడియో కొంచెం క్లారిటీ లేదు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సార్ మీరు ప్రోగ్రామ్ చూస్తూ మాట్లాడుతున్నట్లున్నారు, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి సార్. చెప్పండి సార్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 95. ఓకే, డేట్ అండి? నెల 5th. ఏ మంత్ అండి? ఆగస్ట్. హలో, నెల ఏ నెల అండి? ఆగస్ట్ నెల. ఓకే అండి, మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. హలో అయ్యా, నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీకు మీ పిల్లలకి మీ కుటుంబానికి కూడా అలవేళ కూడా ద్వారకాత్రుడు వెంకటేశ్వర స్వామి ఈ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగు ప్రసాదించాలని కోరుకుంటూ, అయ్యా శనివారం పుట్టారు అవునా? శనివారం పుట్టారు, అనురాధ నక్షత్రం. ఏంటండి సమస్య ఏంటండి? ఏ ఊరు కాల్ చేస్తున్నారు మీరు?
దేవరకొండ, దేవనకొండ కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే ఓకే. మీ బాబుకి ఈ ఉగాదికి అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. అనురాధ నక్షత్రానికి చాలా బాగుంది ఈ సంవత్సరం. ఏమండి, ఓకే ప్రయత్నం చేయండి, మంచి జాతక చూడండి, పాప డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తీసుకొని చేయండి. బాగుంది, బాగుంటుంది, అయిపోతుంది, ఇబ్బంది లేదు. ఓకే, శుభం. ఓకే సార్, థ్యాంక్ యూ. కాలర్స్ కాల్ చేసేవారు అందరూ కూడా ప్రోగ్రామ్ చూస్తూ కాల్ చేస్తున్నారు. అది మీకు కూడా వాయిస్ క్లారిటీ ఉండదు, మాకు కూడా వాయిస్ క్లారిటీ ఉండదు. దయచేసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనకి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాధవరావు గారు. మాధవరావు గారు నమస్తే అండి. సార్ చెప్పండి, మీ సమస్య ఏంటి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో మాధవరావు గారు. హలో సార్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ నాన్నగారి గురించి? నా గురించి మీ గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సమస్య ఏమన్నా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఓకే, సమస్య ఏంటండి చెప్పండి. నాదేనండి. సార్ మీరు టీవీ మ్యూట్ నాది చేసి ఆరోగ్యం కాల్లో బాగోట్లేదండి, ఇంట్లో ఆర్థిక సమస్యలు. ఓకే ఓకే సార్, ముందుగా కొంచెం మీరు టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి, గురుగారు మాట్లాడేది మీకు అర్థమవుతుంది. హలో టీవీ మ్యూట్ చేసి మీరు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి, గురుగారు ఏం చెప్తున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురు గారు. అయ్యా నమో వెంకటేశాయ. చెప్పండి, ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? ఏ ఊరు సార్? హలో ముందు మీరు టీవీ సౌండ్ తగ్గించేస్తే మా మాట మీకు క్లారిటీగా వినబడుతుంది, మీ మాట మాకు క్లారిటీగా వినబడుతుంది. అప్పుడు మీ సమస్యకు పరిష్కారం తెలియపరచగలరు. హలో హలో, వినబడుతుందండి, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అది ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య బాగుందండి, ఒంట్లో హుషారు ఉండట్లేదు. మీరేం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారా? నేను కూలి పని చేసుకుంటానండి. ఓకే ఓకే. ఏ ఊరిని కాల్ చేస్తున్నారు? సార్ ఏ ఊరు మీది? మాది ఆంధ్ర, కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాం, బోయినపల్లి. ఓకే, బోయినపల్లి ఉంటున్నారా? ఒకసారి మీరు ఇవాళ రాగలరా? సాయంత్రం ఒకసారి పర్సనల్గా ఒకసారి చూద్దాం. ఓకే, ఎక్కడండి? మీరు పంజాగుట్ట రండి. ఓకే, మీకు స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయండి, ఆ నెంబర్స్ కాల్ చేస్తే మీకు వివరంగా తెలియజేస్తారు. ఒకసారి గురువు గారిని డైరెక్ట్గా కలిసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, రైట్ సరేండి. సార్. ఓకే, నెంబర్ రిపీట్ చేసుకోండి. గురుగారు, ఇప్పుడు మనం చూస్తుంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మనకి ఎక్కువగా తారసపడుతున్నారు. సార్ గురుగారు ఇంకొక కాలర్ ఉన్నారు, ఒకసారి తీసుకుందాం. అర్జున్ రెడ్డి గారు ఉన్నారు. అర్జున్ రెడ్డి గారు నమస్తే అండి. హలో నమస్తే. అర్జున్ రెడ్డి గారు, మీ కొంచెం ప్రోగ్రామ్ చూడకుండా డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి, టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు గురుగారు చెప్పేది మీకు అర్థమవుతుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, సమస్య ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అర్జున్ రెడ్డి గారు. చెప్పండి చెప్పండి. మా అబ్బాయి తాగించి చాలా ఇదిగా ఉంటున్నాడండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఇంటికి రావడం ఎక్కడెక్కడో ఉంటాడండి. ఓకే, మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. హలో ఏమండి, అయ్యా అర్జున్ రెడ్డి గారు, నమో వెంకటేశాయ. చెప్పండి. మా అబ్బాయి గారు కుంభరాశండి. అక్కడెక్కడ తాగేసి ఎక్కడెక్కడ పడిపోతాడు, ఎవరెవరు తీసుకొస్తుంటారండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందండి? డేట్ ఆఫ్ బర్త్ మే నెల 9వ తారీఖు అండి. మే నెల 9వ తారీఖా? ఏ సంవత్సరం? 91 అండి. 1991 అండి. 91? మే నెల తారీఖు? తారీఖు 24 అండి. 24. టైము? టైం వస్తున్నాయండి. అంటే 8కి 9కి అయిందండి. మధ్యాహ్నం, రాత్రా? ఉదయం, రాత్రా? రాత్రి అండి. శుక్రవారం పుట్టాడు, అవునా? శుక్రవారమేనా? మీరు కుంభరాశి అంటున్నారు, చిత్తా నక్షత్రం కనబడుతుంది, కన్యారాశి. పేరుని బట్టి చెప్పుంటారు, పేరుని బట్టి కుంభరాశి అని చెప్పుంటారు. కుంభరాశి కాదు అదే, అదే అదైతే మీకు కుంభరాశి వస్తుంది. ఇది మాత్రం చిత్తా నక్షత్రం అయిందంటే, చిత్తా నక్షత్రం మీ బాబుకి శాంతి చేయలేదు. శాంతి చేయకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదురవుతున్నాయి. ఈరోజు జనం ఎలాగున్నారంటేనండి, మనకి జాతకాలు సమంగా చూసుకోవట్లేదు, నక్షత్రాలు శాంతి చేసుకోవట్లేదు, ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. అంచేత ఒకసారి నక్షత్ర శాంతి చేయించండి, మీ బాబుకి అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? మీ దేవుడు మీది? మరి ద్వారకాతమ్మ దగ్గరే కదా మీకు?
త్వరగా తిరుగుతుందండి, మాకు 70 కిలోమీటర్లు అండి. మీరు రండి ఒకసారి నా నెంబర్ ఫీడ్ చేసుకుని రండి నా దగ్గర మా ఇంటికి. ఓకే, వస్తే చేయిద్దాం. ఓకే, నెంబర్ ఫీడ్ చేసుకోండి. గురుగారు ఇంకో కాల్ ఉన్నారు, తీసుకుందాము. రాముడు గారు కొప్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. రాముడు గారు నమస్తే అండి. హలో 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 కళ్యాణ్ కుమార్. హలో హలో రాముడు గారు. సరే, లైన్ కట్ అయింది సార్. గురుగారు, అయితే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ముఖ్యంగా యువత ఈ సంవత్సరం మీరు చెప్పినట్లుగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఏ విధంగా వాటి నుంచి బయటపడాలి ఏంటని వివరంగా తెలియచేశారు. అలాగే గృహ నిర్మాణాలు, పెళ్ళిళ్ళు, ముఖ్యంగా పెళ్ళిళ్ళు యువతకి కొంచెం ఆలస్యం అవుతున్న సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఆలస్యాలు ఎందుకు అవుతున్నాయి, దానికి సంబంధించింది ఏమన్నా మనం పరిష్కార మార్గాల దిశగా ఏదన్నా హోమాలు యాగాలు చేయాలి అంటారా? మీరేం సూచిస్తారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఏంటంటే ఈరోజు వివాహాలు ఆటంకాలు కలుగుతున్నాయంటే పితృదోషాలు ఒకటి కనపడుతున్నాయమ్మా, అలాగే నాగసర్ప దోషాలు ఒకటి కనపడుతున్నాయమ్మా, అలాగే నక్షత్రాలు 27 నక్షత్రాలకు మనకి 18 శాంతి నక్షత్రాలు. ఈ శాంతి నక్షత్రాలకి శాంతులు తెలియక తెలియట్లేదు, తెలిసి తెలియట్లేదు. అంచేత ఏంటంటే జనం కూడా అలాగే ఉన్నారమ్మా. అది తర్వాత చేద్దాంలే అని అశ్రద్ధ చేసుకుంటున్నాం. మంచి పనులకి అశ్రద్ధ చేసుకుంటున్నాం, చెడ్డ పనులకు మాత్రం స్పీడ్గా ఉంటున్నాం. ఈరోజు డాక్టర్ గారు 10 లక్షల రూపాయల ఆపరేషన్ అంటే తెచ్చేస్తున్నారు. ఎక్కడ తెచ్చేస్తున్నారు జనం? ఈ పూజ చేయించండి, ఈ దోషం ఉన్నది, ఇబ్బంది ఉండదు, తర్వాత చూద్దాంలేరా, మన గుడికే తర్వాత వెళ్దాంలే, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాంలే అన్నట్టు ఉన్నారు ఈరోజు జనం. అందుకే మంచి పని కంటే అంత దూరంగా ఉన్నారు అంటే అంత దూరంగా. మన ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తారట గుడికి, అర్జెంటుగా స్పాట్లో నిమిషాల మీద వెళ్ళిపోతారు. డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారండి అని వెళ్ళిపోతున్నారు. అంచేత ఏంటంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళకూడదని కాదమ్మా, మన పెద్ద ప్రమాదాలు జరిగితేనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. చిన్న చిన్నవి దోషాలు ఏమైనా ఉంటే అవి చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన పిల్లలకి మంచి భవిష్యత్తును మనం ఇచ్చేటట్టుగా ఉంటాం. ఈరోజు ఏంటంటే పిల్లలు పుట్టిన వెంటనే గురువుల దగ్గరికి వెళ్ళి, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బాబు పుట్టాడు, మా పాప పుట్టింది, ఆ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్ర దోషం ఏమైనా ఉంటే ఆ నక్షత్ర శాంతి ఏం చేస్తే అవి శుభ ఫలితాలు అందజేస్తాయి. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, వాడు స్టార్ బాగుందిరా అంటారు. స్టార్ ఏంటి? నక్షత్రం. స్టార్ బాగోలేదురా అంటారు, నక్షత్రం బాగోలేనట్టు. అంచేత ఆ స్టార్స్ మనకు అనుకూలిస్తే, నక్షత్రాలు అనుకూలించాలి, గ్రహాలు అనుకూలించాలి. ఇవన్నీ అనుకూలిస్తేనే మనం ఒక విద్యలోనైనా, వివాహంలోనైనా, సంతానంలోనైనా, అలాగే ఆర్థిక పరంగా అయినా సరే అప్పుల బాధ కలగకుండా, అలాగే వ్యాపార పరంగా, ఎటువంటి రాజకీయ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఈ గ్రహాలు ఇబ్బంది పెడుతుంటే చిన్న నిమిషంలోనే సీఎం కాకుండా పోవచ్చు. ఒక్క సెకండ్లో గ్రహాలు అనుకూలిస్తే మాత్రం అవ్వాల్సిన అవరాన్ని కూడా అయిపోతుంది. అంచేత ఏంటంటే మనకి ఆ రాజయోగాలు, ఆ యోగాలు కూడా కలిసి వస్తుంటే ఇవన్నీ మనకి శుభ ఫలితాలు చేస్తుంటే మాత్రం అంతా బాగుంటుంది. గురుగారు, ఇందాక రాముడు గారు కాల్ చేశారు, మళ్ళీ కాల్ చేశారు. రాముడు గారు వినిపిస్తుందా అండి? హలో హలో రైట్. గురువుగారు, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు వివాహాలకి ఆటంకాలు కలగటం కానీ ఆలస్యం అవ్వడానికి కారణాలు దోషాలని చెప్తున్నారు. సర్పదోషాలు, నాగసర్పదోషాలు. గురుగారు ఇంకొక కాలర్ ఉన్నారు, తీసుకుందాము. నరేష్ గారు కాల్ చేస్తున్నారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నరేష్ గారు, గురుగారితో మాట్లాడండి. ఏ సమస్య గురించి కాల్ చేశారు వివరంగా తెలియచేయండి. అయ్యా నమో వెంకటేశయ్య. నమో వెంకటేశ్వర గారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ అయ్యా ఏ ఊరు కాల్ చేస్తున్నారు? ఏ ఊరు కాల్ చేస్తున్నారు? గత సంవత్సరం డిగ్రీలో జాయిన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాను. నరేష్ గారు, కొంచెం మీ వాయిస్ క్లారిటీ లేదండి. మీరు టీవీ చూస్తున్నట్లయితే కొంచెం మ్యూట్ చేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. అప్పుడే మీ గురుగారు చెప్పేది మీకు వివరంగా అర్థమవుతుంది. అయ్యా ఏ ఊరు కాల్ చేస్తున్నారు? హలో, ఏ ఊరండి మీది? గురుగారు. హలో, ఏ ఊరిని కాల్ చేస్తున్నారు సార్ నరేష్ గారు? ఖమ్మం నుంచా? అవునండి. సమస్య ఏంటి? మేము 2 సంవత్సరాల నుంచి డిగ్రీలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. కానీ ఏదో ఒకటి ఆగిపోతుంది. దగ్గరకు వచ్చి పనులు ఆగుతున్నాయి. ఏదో ఒక సమస్య ఆగిపోతుంది. మనము ఈ కొత్త సంవత్సరంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఒక నరఘోష యంత్రం అనేది జపాలు చేసి ఇస్తున్నాం. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరఫున ఒక యంత్రం ఒకటి పెట్టుకోండి. మీకు జన్మ నక్షత్రచామకి ఏమైనా ఆటంకాలు జరుగుతున్నా, ఆరోగ్యానికి ఈ రోజుల్లో ఎక్కువగా ఉండదు ఏంటంటే మీరు బాగుంటే నేను చూడలేని పరిస్థితి ఎక్కువగా ఉంది. ఆటవాళ్ళు మనకి ఇబ్బందులు కలగడానికి, మన పనులను శుభప్రదంగా మంగళప్రదంగా జరగడానికి మన యంత్రం అనేది కాపాడుతుంది. ఒకసారి మీరు లైవ్ యంత్రం కాల్ చేసి ఆ యంత్రం మీకు ఎలా పంపించాలో చేయిద్దాం, మీకు అంతా శుభం జరుగుతుంది. అయ్యా
అలా గురుగారు, అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఈ దోషాలకు ఏవైతే పరిహారాలు కానీ పరిష్కారాలు మనం చేయని పరిస్థితిలో ఆ ఫలితం ఏ విధంగా మన మీద చూపిస్తుందంటారు? అమ్మ, ఈరోజు మన జాతకంలో రక్తం కళ్ళ చూస్తావు అని ఉన్నది అనుకోమ్మా. ఇవి శాంతులు చేసుకోవడం వల్ల, ఇలాంటి పూజలు హోమాలు చేసుకోవడం వల్ల పెద్ద లారీ గుద్దివలసింది చిన్న పిన్నుసు గుచ్చుకోవడం, సూది గుచ్చుకోవడం జరుగుతుంది. అంచేత ఏంటంటే ఉద్రిక్తత తగ్గుతుంది. అంచేత ఏంటంటే అంతేగాని ఏదో అదే ఆవిడ ఉన్నాడు దేవుడు ఉండి చూపించు ఇవన్నీ జరుగుతాయా, ఇవన్నీ ఏంటంటే మూఢనమ్మకాలు. ఏంటి మూఢనమ్మకాలు? గాలి వేయట్లేదా, ఎండ కాయట్లేదా, ఎండాకాలం ఎండ రావట్లేదా? ఇవన్నీ కూడా ప్రకృతి ఎక్కడ ఇబ్బంది పెట్టినా సరే మానవుడు ఇబ్బంది పడిపోతాడు, నక్షత్రాలు ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పడిపోతాడు. అంచేత ఏంటంటే ఇలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం, కానీ మంచి పనికి ముందు ఉన్నట్లే జనం. అంచేత ఏంటంటే ప్రజలందరూ కూడా ఒక్కటే ఈ నూతన సంవత్సరంలో తెలియపరుస్తున్నా, జాతక ప్రభావం చాలా విశేషమైనది. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యము అంటే మానవుని ఒక వెలుగు మార్గం నడిపించేదే ఒక వెలుగు మార్గం. అంటే మనం చీకట్లో నడుస్తున్నాం. ఈరోజు చీకట్లో నడవకండి, అజ్ఞానాన్ని చీకటిని తొలగిద్దాం, ఆ జ్ఞానం జ్యోతిని వెలిగిద్దాం. ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఆనందంగా ఉంటాం. మన పక్కవాడు మన క్షేమం కోరుతాం. ఈరోజు ఆశ అభిమానాలు చచ్చిపోయే, కుళ్ళు కుతంత్రాలతో బతుకుతున్నాం మనము. ఆశ అభిమానాలు పూర్తిగా నశించిపోయే. ఇదివరకు చక్కగా కూడా పప్పు అన్నం తిన్నా సరే, పెరుగన్నం తిన్నా సరే, నలుగురితో పాటు నలుగురు అన్నదమ్ములు ఇంట్లో అందరూ ఉండేవారు. ఇప్పుడు అసలు అభిమానం పూర్తిగా నశించిపోయిన దానివల్లే మనకి అనారోగ్యాలు చేయడం కూడా. 10 మంది ఇంటికి ఎవడు రావట్లేదు, ఎవడింటికి ఎవడు వెళ్ళట్లేదు, ఇంట్లో అన్నశాంతి అనేది జరగట్లేదు. దానివల్ల కూడా మన రోగాలు జరుగుతున్నాయి, మనకి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇంటికి ఎవరైనా వస్తే టైంకి వచ్చేవారన్నా నాతో పాటు తిను అన్నట్టయితే మనకు అంతా శుభం జరుగుతుంది. గురుగారు, ఇంకో కాలర్ ఉన్నారు. సురేష్ గారు యానం నుంచి కాల్ చేస్తున్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సురేష్ గారు చెప్పండి, మీరు ఏ సమస్యతో కాల్ చేశారో గురుగారితో మాట్లాడండి. అయ్యా సురేష్ గారు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నమో వెంకటేశాయ. చెప్పండి సార్. ఏ పరిస్థితులు ఏమో అనుకోనించట్లేదండి. నా పేరు సురేష్. ఏం చేస్తున్నారు మీరు? నేను మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారం, ఉద్యోగమా? కాపిపోయినండి, నేర్చుకుని కాంట్రాక్ట్ చేస్తా ఉంటాను. ఓకే ఓకే. ఏంటి సమస్య ఏంటి చెప్పండి. సమస్య ఉందండి, ఆటంకం వస్తుందండి. వర్క్ ఏం జరగట్లేదండి. వర్క్ రావట్లేదా? వర్క్ అన్నింటిలో ఆటంకాలు ఎక్కువ అయిపోతున్నాయండి. అది ఏమో అర్థం కావట్లేదండి మాకు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా మీకు? లేదండి. లేదా? లేదండి. సరే అయితే ఒకసారి మీరు, నేను ఈ మధ్యలో నేను అటుపక్క వస్తున్నా. అత్తిలా మీది? అంటే అత్తిలా మీది? కాదండి, మరి యానం అండి. యానం, అదే యానం, కాకినాడ. కాకినాడ అండి. ఓకే ఓకే. నేను ఈ మధ్యలో అటుపక్క వస్తాను. నా నెంబర్ ఫీడ్ చేసుకోండి ఒకసారి పర్సనల్గా చూద్దాం. ఓకేనా? సరే. రైట్. నెంబర్ లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. నెంబర్ నా ఫీడ్ అవుతున్నాయి కదా, రాసుకొని కాల్ చేయండి. ఓకేనా? రైట్. శుభం. గురుగారు, పిల్లలు ఆలస్యం అవుతున్న వారికి, పిల్లలు పుట్టిన వారికి ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. పెళ్ళై సంవత్సరాలు అవుతున్నా కూడా చాలా బాధపడుతున్న జంటలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. వారికి మీరు ఎటువంటి పరిష్కార మార్గం చెప్తారంట? ఈరోజు డేట్ ఆఫ్ బర్త్లు మార్చి వివాహాలు చేస్తున్నారు పిల్లలకి, జాతకాలు మార్చి వివాహాలు చేస్తున్నారు, పేర్లు మార్చి వివాహాలు చేస్తున్నారు. ఆ సంబంధం బాగుందిరా, ఏదైనా పంతులు గారు పేరు మార్చి దాన్ని చూడండి నప్పుతుందేమో అన్నట్టు చేసేస్తున్నారు పిల్లలు. జాతకాలు మార్చి చూడండి ఏమైనా నప్పుతాయేమో, బాగున్నది అని చేసేస్తున్నారు. అంచేత ఏంటంటే అవి మార్చి చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే ఆ నక్షత్రం నప్పపోతే సంతానం కలగదు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం ఉండదు, లౌకికం ఉండదు. పిల్లలు ఒకవేళ పుట్టినా అందవైకల్యంగా పుట్టడం, జాతకాలు నప్పపోతే, నక్షత్రాలు నప్పపోతే. అంచేత అలాంటి ఇబ్బందులు పడుతున్నారమ్మ పిల్లలు. అంచేత అలాంటి సంతానం వివాహంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసిన విషయము. పాప జాతకం, బాబు జాతకం చూపించుకోండి సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి. అయ్యా మా బాబు జాతకం ఇది, మా బాబు జాతకం ఇది వీళ్ళిద్దరికీ ఈ నక్షత్రాలు అనుకూలంగా ఉన్నాయి లేవా, అప్పుడు నప్పినట్టయితే వివాహం చేయండి. సత్సంతానం, మంచి సంతానం కలుగుతుంది. పిల్లలు పుట్టగానే సరదా కాదు, ఆ పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే ఫలానా వాళ్ళ పిల్లలు మంచి అభివృద్ధిలో ఉన్నారా, ఆ తల్లిదండ్రులు ఏ పుణ్యం చేశారా, ఆ పిల్లలు అంతా మంచి పొజిషన్లో ఉన్నారన్నారు. ఆ తల్లిదండ్రులు ఏ పాపం చేశారా, ఆ పిల్లలు అంత దరిద్రంగా ఉన్నారా అన్నట్టు ఉండకూడదు. మనిషి ఉండడు, డబ్బు ఉండదు, పేరు శాశ్వతంగా ఉంటుంది. ఆ పేరు కూడా చక్కగా నిర్ణయించండి. జాతకరీత్యా చక్కగా సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా బాబు జన్మ పుట్టాడు, ఏ పేరు పెడితే బాగుంటుంది, ఏ పేరు పెడితే మంచి పేరులోకి వస్తాడు అని తెలుసుకొని చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయమ్మా. గురుగారు, ఇంకో కాల్ తీసుకుందాం. రామ్ ప్రసాద్ గారు యానం నుంచి కాల్ చేస్తున్నారు. రామ్ ప్రసాద్ గారు నమస్తే అండి. మేడం పునరాజు నక్షత్రం అండి. చెప్పండి.
రాంప్రసాద్ గారు కొంచెం మీరు మాట్లాడేది క్లారిటీగా లేదు. కొంచెం టీవీ చూస్తున్నట్లయితే మ్యూట్ చేసి మాట్లాడండి, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. థ్యాంక్స్ మేడం. మాకు జాబ్ కోసం మేడం, హ్మ్. జాబ్ ట్రై చేస్తున్నాం మేడం. జాబ్ కోసం జాబ్ వస్తుంది మేడం. జాబ్ గురించి సరే మాట్లాడండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. అమ్మా నమో వెంకటేశయ్య, ఎవరు కాల్ చేస్తున్నారమ్మా? రామప్రసాద్ గారు. చెప్పండి అమ్మా, ఏ ఊరు మీది? యానం సార్, యానం. యానం, ఓకే. ఏంటమ్మా బాబుకి జాబ్ దగ్గరకు వచ్చి ఆగుతుంది ఏంటమ్మా? ఓకే 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 అమ్మా, మీ కొత్త సంవత్సరంలో చాలా మందికి జాబు బ్రేక్ పడుతున్న వాళ్ళకి, జాబు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి హోమాలు ఏవి చేపిస్తున్నామమ్మా మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని. ఇప్పుడు చేయించుకోండి, మీ బాబుకి మంచి జాబ్ వస్తుంది. అప్పుడు అంతా మీరే ఆశ్చర్యపోతారు. ఈరోజు ఆ ద్వారకాత్రిమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రజలందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మీ పిల్లలకు కూడా పిల్లలందరూ కూడా యువత అందరికీ మంచి అభివృద్ధిలో ఉండాలని స్వామిని కోరుకుంటున్నాము. శుభం. మీరు నా నెంబర్లు ఉన్నాయి కదా, మా పక్కన వీడియో అవుతున్నాయి కదా స్క్రీన్ మీద. మా స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కాల్ చేస్తే మీకు వివరాలు తెలియజేస్తారు. మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని కలవచ్చు. ముందు ఉంది, అయిపోతుంది, ఏం ఇబ్బంది ఏం లేదు, అవుతుంది అమ్మా, అవుతుంది. మంచిదమ్మా, శుభం శుభం. గురుగారు, పుట్టిన పిల్లల గురించి మనం తీసుకుంటే, పిల్లలు పుట్టిన వెంటనే పేర్లు పెట్టే సమయంలో ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ యాన్సిస్టర్స్ పేర్లు పెట్టడం, కొంతమంది చూసుకుంటే కొంతమంది ట్రెండ్ని ఫాలో అవుతూ వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబ్ అంటారు? నక్షత్రం ప్రకారమే పేరు పెట్టాలా? ఒకటమ్మా, ఇందాకలే మనం అనుకున్నాం నక్షత్రము అని స్టారు, ఆ స్టారు అని ఇప్పుడే అనుకున్నాం. మళ్ళీ కూడా పేరు నిర్ణయం చేయాలి అంటే నక్షత్రచ చేసుకోవాలి. అంటే నక్షత్రచ అంటే ఒక అక్షరం కలిసినా చాలు అమ్మా. బాబుకి అయితే 2 లెటర్స్ ఉండాలి, అంటే రామ అని ఉండాలి. అలాగే మనకి ఆడపిల్ల అయితే లక్ష్మి అని కాకుండా శ్రీలక్ష్మి, అంటే ఆడపిల్లకి బేసంఖ్యలో ఉండాలి. మగపిల్లడికి 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ, మళ్ళీ 10 ఉండకూడదు, మళ్ళీ 12 ఉండాలి, 14 ఉండాలి లెటర్స్, తెలుగు లెటర్స్. అవి శాస్త్రోక్తంగా కూడా బాబు కానీ పాప కానీ జన్మించేటప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళండి. ఈరోజు కూడా మనం ముహూర్తాలు నిర్ణయించుకొని సిద్ధం చేస్తున్నారు ఈరోజు. అమ్మా, మనం బలవంతంగా నిర్ణయాలు తీసుకొని ఏవి చేసుకోకూడదమ్మా. ముహూర్తాలు మనం పెట్టుకొని మన బలవంతంగా బిడ్డని మంచి ముహూర్తంలో మంచి నక్షత్రంలో బలవంతంగా బిడ్డ లాగేస్తే మంచి బుద్ధులు వచ్చేస్తాయా? అవి కాదు. అయ్యా డాక్టర్ గారు, మీకు ఎప్పుడు అనుమానం వస్తే అప్పుడు ఆపరేషన్ చేసేయండి అన్నీ అనేయండి. అంతేగాని మనం ముహూర్తాలు పెట్టుకోవడం, మనం చేసుకోవడం అది కరెక్ట్ కాదమ్మా. అవి ఆ దోషాలు పిల్లలు కూడా ఇబ్బందులు కలగజేస్తున్నాయి. మా అమ్మ నాన్న ఏం చేశారో మాకు తెలియదండి, మేము ఇబ్బందులు పడుతున్నాం అని అంటున్నారు ఆ పిల్లలు కూడా. అంచేత ఏంటంటే పెద్దల నిర్ణయమే పిల్లలు భవిష్యత్తు, అది ఒక్కసారి ఆలోచించండి. అది పిల్లలు కూడా పెద్దవాళ్ళు అడుగుజాడలో నడవండి. ఈరోజు కూడా లవ్ మ్యారేజ్లు కూడా ఇష్టాసారంగా జరుగుతున్నాయమ్మా. అది కూడా చాలా ప్రమాదంగా ఉన్నాయమ్మా. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారమ్మా. ఏదో తాత్కాలిక అందాన్ని చూస్తున్నారు కనుక పెర్మనెంట్ అందాన్ని చూసుకోవాలి. ఇప్పుడు కూడా జీవితం వివాహం టైంలో వచ్చేసరికి పెద్దలకు వదిలేయండి. నాన్నగారు ఈ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నారు, మీ పెద్దల అంగీకారంతో మీరు ముందు అడిగేయండి. వేసినట్టయితే మీకు ఏ సమస్యలు ఉన్నా సరే, పిల్లలకి ఏ సమస్యలు ఉన్నా పెద్దవాళ్ళు కాపాడతారు. పెద్దవాళ్ళ సహసహకారాలతో మీరు ముందు వెళ్ళండి. అంతా శుభదాయకంగా మంగళప్రదంగా ఉంటుంది. గురుగారు, ఇంకో కాలర్ తీసుకుందాము. గోవింద నాయుడు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గోవింద నాయుడు గారు నమస్తే అండి. గోవింద నాయుడు గారు చెప్పండి, ఎవరి గురించి కాల్ చేశారు, ఎటువంటి సమస్య ఉంది, గురువు గారితో మాట్లాడండి. మీ అబ్బాయి గురించి చెప్పండి, సమస్య ఏంటి, కొంచెం డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. 27/11 చెప్పండి. ఏంటి సార్? గోవిందనాయుడు గారు, మీరు లౌడ్ స్పీకర్లో మాట్లాడుతున్నట్టున్నారు, నార్మల్గా మాట్లాడండి. 94. ఓకే. 27th నవంబర్ 27. 4/7. ఓకే. ఒక్కసారి డేట్ చెప్తారా? డేట్ నెల నవంబర్ 27, 94 రాత్రి సమయంలో 11 గంటలు. అయ్యా చెప్పండి. అదే గురుగారు, ఎదుగుదల లేదు, ఏమి లేదు, బద్ధకం ఎక్కువ. ఆదివారం పుట్టాడు అవునా? అట్లా ఉంటదా ఏంటని. నమో వెంకటేశాయ, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయ్యా
పుట్టిన గురుగారు. ఆదివారం పుట్టాడు దేవనా. అవును గురుగారు. కార్తీక మాసంలో బహునవమి, ఉత్తరా నక్షత్రం అయింది. అవును గురుగారు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి. ఓకే గురుగారు. ఏ ఊరు కాల్ చేస్తున్నారు మీరు? ఈ బోడపల్లి హైదరాబాద్ నుంచి. హైదరాబాదేనా? అవును గురుగారు. ఉత్తరా నక్షత్రం శాంతి నక్షత్రం శాంతి చేయలేదు బాబుకి. శాంతి అప్పుడు పుట్టినప్పుడు చేసాం గురుగారు. ఇక్కడ సమంగా హోమం చేయలేదు. చేయలేదు గురుగారు. అది నాకు తెలిసిపోతున్నది. ఇప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఉపాసన ఉండడం వల్ల, అమ్మవారి ఉపాసన ఉండడం వల్ల తెలిసిపోతున్నది. అంచేత ఏంటంటే ఒక్కసారి మీరు తెలుగు తెలంగాణ మాటలా వినబడలా. సంతోషం. ఒకసారి మీరు సాయంత్రం ఒకసారి బాబుని తీసుకురాగలరా చూద్దాం. మీరు పంజాగుట్ట వచ్చి ఒకసారి నా నెంబర్లో స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయండి. ఒకసారి దానికి కాల్ చేస్తే మీకు అడ్రస్ అది చెప్తారు. మీరు కుదిరితే ఈ రోజు వెళ్ళి డైరెక్ట్ గా గురువు గారిని కలవచ్చు. ఓకేనా? రైట్. గురుగారు, మనం చూస్తుంటే కాల్స్ అన్నీ కూడా ఎక్కువగా యువత గురించి మనకి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. ఉద్యోగం గురించి కావచ్చు, బాధ్యత లేకుండా ఉన్నారు, ఇలాంటివన్నీ చూస్తున్నారు. అయితే ఇప్పుడు మన చిన్న తిరుపతి, ద్వారకా, తిరుమల అందరూ కూడా అంత దూరం రాలేని పరిస్థితి కూడా ఉంటుంది. హైదరాబాద్ నుంచి కూడా మనకి ఎక్కువ కాల్స్ వచ్చినాయి. మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటారు ఏంటి ఒక్కసారి తెలియజేస్తే వారికి కూడా సులభతరంగా ఉంటుంది. తప్పకుండా. మా ప్రతి 15 రోజులు కూడా హైదరాబాద్లో 2 రోజులు ఉంటాను. అలాగే మధ్య మధ్యలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, సాలూరు అటుపక్క వెళ్తున్నానమ్మా. ఎందుకంటే గురుగారు మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటి దగ్గర ఉన్నాం, రండి అంటే, ఎందుకంటే అందరూ మన దగ్గరికి రాలేరు కనుక వాళ్ళ ఇంటికే వెళ్ళి, వాళ్ళ ఊరు వెళ్ళి, వాళ్ళ జాతక సమస్యలు వాళ్ళ ఎదురుగుండా కూర్చొని వాళ్ళ జాతక సమస్యలు, వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తున్నాం. అలాగే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, ఒంగోలు కూడా వెళ్తున్నాను, అన్ని ఊళ్ళు కూడా వెళ్తున్నాను. అలాగే వచ్చిన వాళ్ళు మన ద్వారకా తిరుమల వచ్చినట్టయితే స్వామి దర్శనం అవుతుంది, పుణ్యం పురుషార్థం 2 దొరుకుతాయి. ఎందుకంటే పెద్ద తిరుపతి వెళ్ళలేని వాళ్ళని కూడా చిన్న తిరుపతి అంటే స్వామివారు ఏంటంటే 2 మూర్తులు ఉన్న స్వామి, దివ్యమూర్తులు. అంటే పెద్ద తిరుపతి ముక్కులను కూడా చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చు. ఇలాంటి వైకుంఠధామం అంటే శేషాద్రి శిఖరవాస శ్రీ శ్రీనివాస అన్నారు. చిన్న శేషాద్రి అంటే చిన్న సర్పం రూపంలో ఉన్న ఆ ద్వారకాత్రం వెంకటేశ్వర వారు దక్షిమోహన స్వామి. దక్షిణ అంటే యమస్థానం ముర్చిభయాలు కలగకుండా ప్రజలను కూడా ఒకసారి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి మొక్కులు తీర్చుకొని ఒకసారి మన వెంకటకామేశ్వర జ్యోతి సంప్రదించాలంటే ఎటువంటి సమస్యకైనా పిల్లల ఎదుగుదల కానీ, రాజకీయ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, వ్యాపార పరంగా ఉండండి, ఎంతోమందికి మంచి అభివృద్ధిలో ఉంటున్నది. అలాగే స్వామి ఉంచుతున్నాడు. అంచేత ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా మంచి ఫలితాలు కలిగించాలని మన వెంకటకామేశ్వర జ్యోతిషాల తరపున ప్రజలందరికీ శుభదాయకము. గురుగారు, ఇంకో కాలర్ తీసుకుందాము. బాల సాయి ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వివరాలు తెలియచేయండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 24th సెప్టెంబర్ 86. 24th సెప్టెంబర్ 87. 87 కదమ్మా? 87. అదే 87 సెప్టెంబర్ 24. టైం ఏ సమయంలో అండి? నైట్ 10:28. 10:28. అమ్మ చెప్పండి, సమస్య ఏంటి? మ్యారేజ్, వివాహ సమస్య. అమ్మా గురువారం పుట్టాడు బాబు, తెలుసా? అవునమ్మా. ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రుల ప్రారంభంలో 2వ రోజు పుట్టాడు. ఓకే. చిత్తా నక్షత్రం 1వ పాదం అయిందమ్మా. కన్యారాశి. చిత్తా నక్షత్రం 1వ పాదం కన్యారాశిలో పుట్టాడు బాబు. చిత్తా నక్షత్రానికి మీరు పుట్టేటప్పుడు వివాహం ఆటంకం కలుగుతుందంటే శాంతి చేయలేదమ్మా. అంటే నక్షత్ర శాంతి చేయలేదు. మనకి 27 నక్షత్రాల్లో 18 శాంతి నక్షత్రాలు, 18 శాంతి నక్షత్రాలు చిత్తా నక్షత్రం శాంతి నక్షత్రమా. ఆ నక్షత్ర శాంతి చేయలేదు. ఆ చేయకపోవడం వల్ల మీ బాబుకి వివాహం ఆటంకం కలుగుతుంది. రేపొద్దున అన్ని రకాల ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులు అన్నీ కనబడుతున్నాయి. మీరు ఒక్కసారి, మీది ఏ ఊరమ్మా? హైదరాబాదా? ఒక్కసారి మీరు పంజాగుట్ట ఒకసారి సాయంత్రం నా నంబర్ ఫీడ్ చేసుకుని ఒకసారి రాగలరా? ఒకసారి వివరంగా తెలియపడదాం. ఓకే. మీరు ఒకసారి పంజాగుట్ట ఒకసారి నా నెంబర్ ఫీడ్ అవుతున్నా ఒకసారి కాల్ చేయండి అమ్మా. నా ఎట్లా చెప్తాను, సరేనా? నెంబర్ ఫీడ్ అవుతున్నది స్క్రీన్ మీద, నెంబర్ ఫీడ్ చేసుకోండి అమ్మా, సరేనా? రైట్, శుభం. ఓకే. అయితే గురుగారు, ఇప్పుడు మనం ఎన్నో సమస్యల గురించి మనం విన్నాము, కాల్స్ వస్తున్నాయి. ఏ ప్రాంతాల నుంచి మీరు ఎక్కడెక్కడ ఏంటి సేవ అందిస్తున్నారు, ఎటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు, ఒక్కసారి చివరిగా ఒక్కసారి మా ప్రేక్షకులకి తెలియజేసేయండి. తప్పకుండా అమ్మా. మాది ద్వారకా తిరుమల
చిన్న తిరుపతి అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఇది వరకు ఇప్పుడు ఏలూరు జిల్లా అయిందమ్మా అది. అంచేత చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం ద్వారకాత్రులు మహాపుణ్యక్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఉన్నది. అక్కడే మా ఇల్లు కూడానమ్మా. అంచేత ఏంటంటే రాగలిసిన వాళ్ళు చక్కగా ద్వారకాత్రులు రండి, స్వామి దర్శనం చేసుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను ఒకసారి సంప్రదించండి. సంప్రదించినట్టయితే అయ్యా గురుగారు మేము వద్దాం అనుకుంటున్నాం, మీరు ఎప్పుడు ఉంటారు అని మీరు ఫోన్ చేసి రండి అమ్మా. అలాగే ఒకవేళ గురుగారు మేము రాలేము, మా ఊరు ఇది, మా ఊరిలో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటికి రండి, మా ఊరు రండి అంటే వాళ్ళ ఊరే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ జాతక సమస్యలైన, వాస్తు సమస్యలైన, పిల్లలకి ఎదుగుదల లేని వాళ్ళకి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, వ్యాపార అభివృద్ధి లేని వాళ్ళకి, అలాగే రాజకీయపరంగా ఇబ్బందులు లేని ఉన్న వాళ్ళకి ఎంతోమందికి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపుని స్వామివారికి తరపుని ఆ సేవలు అందజేస్తున్నాం. అందులో ప్రజలందరూ కూడా మంచి ఫలితాలు అందజేయాలని స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఈ నూతన సంవత్సరంలో ఉండాలని కోరుకుంటున్నాం. రైట్ గురుగారు, ఎందరో సమస్యలకి ఎన్నో సమస్యలకు కూడా మీరు పరిష్కార మార్గాలు చెప్పారు. గురుగారు ధన్యవాదాలు. చూశారు కదండి, లైవ్లో కాల్ కలవలేని వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా గురువారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలిసే ప్రయత్నం అయితే చేయొచ్చు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. మీరు రాలేని పక్షంలో గురువు గారే స్వయంగా మీ వద్దకు వచ్చి